ఇదైతే అయిపోయింది. నేను ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఇది రీపర్చేస్ చేయకుండా క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తున్నాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు డైలీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఆఫీస్ గోయింగ్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మాత్రం బాగుంటుంది. నేను చాలా యూజ్ చేసి ఎవరికైనా ఇంకా రికమెండ్ చేయాలంటే ఖచ్చితంగా ఇవే రికమెండ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకైతే ఈ సన్ స్క్రీన్. లిటరల్లీ అసలు మామూలుగా యూజ్ చేయలేదు. నేను షార్క్ ట్యాంక్లో చూసాక నేను ట్రై చేసి కొన్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇందులో నేను ఫేస్ మాస్క్ కానీ ఫేస్ వాషెస్ అండ్ రెటినాల్ కూడా నేను ట్రై చేశాను. అవి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ #చాము. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ ఇలా సిట్ ఆన్ వీడియో కూర్చొని చేయడం అనమాట. నేనైతే ఈ బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ రివ్యూస్ చాలా మిస్ అయిపోతున్నాను. మిస్ అవడం ఏంటి, అసలు రివ్యూస్కి అయితే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తా. అసలు నేను చాలా లేట్, ఇంత డిలే అంటే అంత డిలే చేస్తానంటే అంత డిలే చేస్తున్నాను. సో ఇగో ఈ బాక్స్ నిండా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని రివ్యూ చెప్పాలి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లైక్ ఎంటీ. ఇంకా చాలా వరకు కొన్ని ఎంటీ, కొన్ని సూట్ అయ్యాయి, కొన్ని సూట్ అవ్వలేదు. సూట్ అవ్వలేని అన్నీ కూడా ఇంక నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే మళ్ళీ లేనిపోని స్కిన్ కన్సర్న్స్ వస్తాయేమని చెప్పి అందులో చాలా కొన్ని యూజ్ చేయలేదు. బట్ చాలా వరకు యూజ్ చేసేసాను. అవన్నీ కూడా ప్రొడక్ట్ ఎంటీస్. దాంతోపాటు ఇంకొక డబ్బా కూడా ఉంది. సో ఇది కూడా చాలా పెద్దది. సో ఇవన్నీ కూడా ప్రొడక్ట్ రివ్యూస్ ఇవ్వాలన్నమాట. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అయితే మాత్రం వస్తాయి. హ్యాండ్స్ ఆన్ అయితే ఇస్తాను అనమాట. సో కమింగ్ వీడియోస్ అన్ని కూడా బ్యూటీకి రిలేటెడ్ ఉంటాయి. బట్ ఈ రోజు తమ్లైన్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు వీడియో అయితే నాకు తెలిసి నేనే లేట్. సో అందరూ పెట్టేసి ఉంటారు సన్ స్క్రీన్స్. సో ఈరోజు అయితే మనం సన్ స్క్రీన్స్ రివ్యూస్ చూద్దాం. నేనైతే ఈ సన్ స్క్రీన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ లైక్ 1.5 years నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో నాకు తెలిసి 9 వరకు సన్ స్క్రీన్స్ ఉంటాయి. 9 డిఫరెంట్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఇంకా చాలా యూజ్ చేశాను. బట్ చాలా వరకు మన హౌస్ రెనోవేట్ చేయించినప్పుడు కొన్ని ఎంటీస్ పడేసాను. కొన్ని ఉన్నాయన్నమాట. ఉన్న వాటిలో అయితే మాత్రం షేర్ చేస్తాను. అన్నీ సూట్ అయినాయి అని చెప్పలేను, కానీ కొన్ని సూట్ అయినాయి. ఆ సూట్ అయినాయి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగా సూట్ అని. ఎంత అంటే నేను ఇంకా కీప్ ఆన్ రీపర్చేసింగ్, కొత్తవి ట్రై చేయడమే మానేసాను అనమాట. సో అందుకే ఈ మధ్యన కొత్త ప్రొడక్ట్స్ కొనకుండా ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఒక కొన్ని ప్రొడక్ట్స్ ట్రై చేశాక కొన్ని మన స్కిన్కి సూట్ అయిపోయాక అవి వదిలి ఇంకొక కొత్త ప్రొడక్ట్స్ ట్రై చేయాలనిపించదు. సో నేను ఆ ఫేజ్లో ఉన్నాను అనమాట. నాకు కొన్ని డిఫరెంట్, నేను చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటాను అనమాట. లైక్ అంటే ట్రై చేస్తుంటాను. కొత్తగా ట్రై చేస్తున్న వాటిలో ఫేస్ వాష్ ఒకటి సెట్ అయింది, చాలా బాగుండింది. అండ్ సన్ స్క్రీన్ అయితే 2 brands సన్ స్క్రీన్స్ అది సెట్ అయింది. సో దానికి అలా వదిలేసాను. అండ్ సింపుల్ స్కిన్ కేర్ మెయింటైన్ చేస్తాను ఈ మధ్యకాలంలో. మార్నింగ్ కానీ నైట్ స్కిన్ కేర్ కానీ, మార్నింగ్ అయితే జస్ట్ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. బట్ నేనైతే ఇంకా మాయిశ్చరైజర్ కూడా స్కిప్ చేసేసి డైరెక్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. ఎందుకంటే నేను యూజ్ చేసే సన్ స్క్రీన్స్ అన్నీ కూడా లైక్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ అనమాట. సో అవి మనకి బోత్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఎఫెక్ట్ రెండు ఇస్తాయి కాబట్టి నేను అలా యూజ్ చేస్తాను. అండ్ నైట్ స్కిన్ కేర్కి వచ్చేసి అనమాట నేను జస్ట్ ఒక ప్లెయిన్ మాయిశ్చరైజర్ అండ్ ఒక సీరం, లైక్ ర్యాండమ్ ఏదైనా ఒక సీరం. స్కిన్ సైక్లింగ్ అన్నది ఒక కాన్సెప్ట్ని ట్రై చేస్తున్నాను అనమాట. అది కొంచెం వర్కౌట్ అవుతుంటే అనిపించింది. కానీ ఎంత వర్కౌట్ అవుతున్నా కూడా సన్కి ఎక్స్పోజర్ అయ్యేసరికి మళ్ళీ ఫట్ మన అనిపిస్తుంది అనమాట. నాకైతే ఆ ట్యానింగ్ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. విజయవాడ ఎండలు తెలిసినాయి కదా, చాలా ఎండగా ఉంటుంది. ఎంత అంటే ఇంకా అంత ఎండగా ఉంటుంది అనమాట. సో ట్యానింగ్ అంత కష్టపడి ఎన్ని చేస్తున్నా కానీ ట్యానింగ్ అలా అయ్యేసరికి ట్యానింగ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. సో మళ్ళీ ఈ సమ్మర్ కొంచెం తగ్గాక అప్పుడు ఇంకొంచెం మంచిగా కొత్త ఐటమ్స్ ఏమైనా ట్రై చేసి కొత్తగా షేర్ చేస్తాను. ఈ లోపు అయితే మాత్రం స్కిన్ కేర్ ఎంటీస్ చాలా ఉన్నాయి అండ్ హెయిర్ కేర్ ఎంటీస్. అండ్ రీసెంట్లీ నేను కొన్ని హెయిర్ కేర్ ఐటమ్స్ కూడా నేను అప్డేట్ చేశాను, బాగుండింది. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మాత్రం ఈ రివ్యూ చూద్దాం. నా స్కిన్ టైప్ అయితే ఆయిల్ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్. అసలు నిజంగా చాలా విచిత్రంగా ఉంటుంది. ఇదైతే మాత్రం సమ్మర్లో ఆయిలీగా ఉంటుంది అండ్ వింటర్లో డ్రైగా ఉంటుంది అనమాట. నాకు అదే అర్థం అవ్వదు. ఏ సీజన్కి ఆ సీజన్ తగ్గట్టుగా స్కిన్ అలా ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. ఒకటే కాన్స్టెంట్గా అయితే మాత్రం అస్సలు ఉండదు అనమాట. సో నాకు ఎలా అంటే సీజన్ తగ్గట్టుగా నేను సన్ స్క్రీన్స్ని కూడా నేను అలా స్కిప్ చేసి వాటిని చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో నేను దాని వైజ్గానే నేను చూపిస్తాను. ఇప్పుడు సమ్మర్ కదా, సో పీక్ సమ్మర్కి మనకి జెల్ బేస్ కానీ లేకపోతే మ్యాట్ సన్ స్క్రీన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మీ బడ్జెట్ కానీ 500 రూపీస్కి బిలో ఉంటే ఖచ్చితంగా ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఫిక్స్డ్ అమ్మ సన్ స్క్రీన్స్ ఇవి చూడడానికి చిన్నగా బాటిల్లా ఉంటుంది, కానీ జెల్ టైప్. అసలు ఇందులో ఉందో లేదో నాకు తెలీదు.
యా, చిన్నది రివ్యూస్ కోసం అని ఉంచానమాట. ఇవైతే జెల్ టైపే ఉంటాయి అనమాట. కంప్లీట్గా ఇలా జెల్ టైప్ ఉంటుంది. స్కిన్లో చాలా ఫాస్ట్గా అయితే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. సన్ స్క్రీన్ కాస్ట్ చాలా తక్కువే, 220 రూపీస్ ఉంటుంది. మనకి ఈజీగా అఫోర్డబుల్, ఎవరైనా సరే ఈజీగా అఫోర్డ్ చేయగలుగుతారు. అండ్ ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్ కానీ, నార్మల్ స్కిన్ టైప్ పీపుల్ కానీ ఈ ఫిక్స్డ్ అమ్మ చాలా బాగుంటుంది. మరి గ్రీజీగా అయితే మాత్రం అస్సలు అనిపించదు. ఇది జెల్ సన్ స్క్రీన్, ఈజీగా మీ ఫేస్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది. ఇన్ కేస్ మన బడ్జెట్ కానీ తక్కువ ఉండి మనం అఫోర్డ్ చేసేలా సన్ స్క్రీన్ కావాలనుకుంటే ఇది ఖచ్చితంగా అఫోర్డబుల్. ఆయిలీ కానీ, నార్మల్ స్కిన్ టైప్ పీపుల్ కానీ బాగుంటుంది. డ్రై స్కిన్ టైప్ పీపుల్కి ఏంటంటే అది ఇంకొంచెం డ్రైయింగ్గా అనిపిస్తుంది. నాకు తెలిసి అయితే మనం మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత సన్ స్క్రీన్ ఇన్ కేస్ యూస్ చేయొచ్చు. బట్ ఇది మాయిశ్చరైజర్ స్కిప్ చేసి సన్ స్క్రీన్ యూస్ చేసే అంతలాగా మాత్రం కాదు. ఇది జెల్ సన్ స్క్రీన్ కాబట్టి చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మరి అంత ఆయిలీగా అయితే మాత్రం అనిపించదు. మీరు కానీ ఎక్స్ట్రీమ్ ఆయిలీ అయితే మాత్రం మీరు మాయిశ్చరైజర్ స్కిప్ చేసేయచ్చు. లేదంటే నార్మల్ పీపుల్ అయితే మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ అనేది యూస్ చేయండి. సన్ స్క్రీన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను చాలా యూస్ చేశాను. ప్రస్తుతం నా దగ్గర 2 ఎంటీ బాటిల్సే ఉన్నాయి, ఇంకా అంతకు మించి లేవు. సో పడేసాను. సో ఇవి 2. అండ్ నెక్స్ట్ నాకు నచ్చిన సన్ స్క్రీన్ ఏంటంటే ఇది కాన్షియస్ కెమిస్ట్ బ్రాండ్. ఇది సన్ డ్రింక్ సన్ స్క్రీన్ అనమాట. ఇది హైబ్రిడ్ సన్ స్క్రీన్. ఇది కూడా నాన్ గ్రీజీ ఉంటుంది అండ్ జెల్ ఫార్ములాయే వస్తుంది అనమాట. ఇది కూడా ఫాస్ట్గానే మన స్కిన్కి అబ్జార్బ్ అయిపోతుంది. నేను చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో ఇది ఇలా ఉంటుంది అనమాట. మనకి స్కిన్లో ఫాస్ట్గా అబ్జార్బ్ అవుతుంది అండ్ కూలింగ్ సెన్సేషన్ వస్తుంది అనమాట. లైట్ మెంట్ ఫ్లవర్ అలాంటిది ఏమి ఉండదు, జస్ట్ లైట్ కూలింగ్ ఎఫెక్ట్గా అనిపిస్తుంది. మరి ఆయిలీగా మాత్రం అనిపించదు అనమాట. సో ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్ దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది మినీ వర్షన్ తీసుకున్నాను, ఎందుకంటే లార్జ్ వర్షన్ ఇంకో డిఫరెంట్ సన్ స్క్రీన్స్ ట్రై చేద్దామని చెప్పి అవి తీసుకుని ఇది మినీ వర్షన్ ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ మినీ వర్షన్స్ కూడా సమ్టైమ్స్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనమాట. అందులో ఇదొకటి అనమాట. మన స్కిన్ మరి ఆయిలీగా లేకుండా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది ఈ మధ్యన మనకి కొరియన్ సన్ స్క్రీన్స్ లాగా మనకి పింక్, తర్వాత పర్పుల్, లావెండర్ షేడ్స్లోనే మన సన్ స్క్రీన్స్ వచ్చినాయి. అవి చాలా బాగున్నాయి అనమాట. సో అందులో నేను కూడా ఒక సన్ స్క్రీన్, ఒక డూప్ సన్ స్క్రీన్ ట్రై చేద్దామని సేమ్ ఇదే కాన్షియస్ కెమిస్ట్ బ్రాండ్లోనే మనకి బ్రైట్ బెర్రీ అని చెప్పేసి సేమ్ సన్ స్క్రీన్ ఉంటుంది. నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. బట్ ఇదైతే మాత్రం ఇంకా ఒక రేంజ్లో యూజ్ చేశాను. అదైతే ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెమే ఉంది. కానీ నిజంగా ఈ సన్ స్క్రీన్ చాలా బాగుంటుంది. ఎవరికైతే బెర్రీస్ బాగా నచ్చుతుందో వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. లైక్ లిటరల్లీ బెర్రీస్ తీసుకొచ్చి మన ఫేస్ మీద రబ్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఇది క్రీమ్ బేస్డ్ ఉంటుంది. ఇది మరీ జెల్ బేస్డ్ అయితే మాత్రం ఉండదు. బట్ వైట్ కాస్ట్ అయితే మాత్రం ఇప్పటి వరకు చూపించిన వాటిలోని ఏవి వైట్ కాస్ట్ ఉండవు. సో వైట్ కాస్ట్ ఉంటే నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను వైట్ కాస్ట్ ఉన్నాయనేసి. సన్ స్క్రీన్ అయితే మనకి ఇలా చూడడానికి లైక్ వైలెట్ కలర్ సన్ స్క్రీన్ లా అనిపిస్తుంది. బట్ ఇది కూడా స్కిన్ లోకి ఫాస్ట్ గానే అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. మరి థిక్ క్రీమీగా అనిపించదు. నేనైతే మాయిశ్చరైజర్ స్కిప్ చేస్తాను అనమాట. ఇది కొంచెం క్రీమీగా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా మాయిశ్చరైజర్ స్కిప్ చేసి డైరెక్ట్ ఒక్క సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను డే టు డే లైఫ్లోని. చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. స్కిన్ కూడా ఒక డిఫరెంట్ షైన్లోని చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నేను ఆల్రెడీ సైడ్ అప్లై చేసి మీకు స్కిన్ మీద చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. నిజంగా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిన్ టైప్ అయితే మాత్రం మరీ ఎక్స్ట్రీమ్ ఆయిలీ అయితే మాత్రం ఇది సజెస్ట్ చేయను నేనైతే, ఎందుకంటే ఇది కొంచెం ఆయిలీగా ఉంటుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ కానీ డ్రై స్కిన్ టైప్ పీపుల్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఫేస్ మీద అయితే మాత్రం దీన్ని అప్లై చేసుకున్నాను అనమాట. సో బాగానే ఉంటుంది. లైట్ ఆయిలీ ఉంటుంది. నేను అప్లై చేసి నాకు తెలిసినాను లైక్ 2 hours బ్యాక్కి నేను అప్లై చేసుకుని రెడీ అయ్యాను, బయటికి వెళ్ళి వచ్చాను అనమాట. సో అయినా సరే నా ఫేస్ ఎలా ఉందో చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇది మరీ అంత షైనీగా ఉండదు, అలానే ఆయిలీగా అనిపించలేదు నాకైతే. బాగానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ హెవీ ఎక్సెస్ ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్ అయితే మాత్రం ప్లీజ్ డోంట్. ఇన్ కేస్ మీ స్కిన్ టైప్ కానీ ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇది డెఫినెట్గా యూజ్ చేయండి. చాలా మంది ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్ మ్యాట్ ఫినిష్ కావాలనుకుంటారు. అండ్ మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్ ఎక్కువ ప్రొడక్షన్లో కావాలనుకుంటే మాత్రం ఐ హైలీ రికమెండ్. నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఇది రిక్వెల్ బ్రాండ్, నేను చాలా యూజ్ చేశాను అనమాట. ఇది మ్యాట్ సన్ స్క్రీన్, అల్ట్రా మ్యాట్ అనమాట. నార్మల్ మీరు యూజ్ చేసే మ్యాట్ కంటే ఇంకా మ్యాట్ అనమాట. కొంచెం వైట్ కాస్ట్, లైట్ వైట్ కాస్ట్ అనేది వస్తుంది. కాకపోతే మీరు ప్రాపర్గా బ్లెండ్ చేసుకున్నట్లయితే మీ ఫేస్కి ఇది సెట్ అనమాట, చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ప్రాపర్గా వైట్ కాస్ట్ మీరు బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేస్తేనే ఈ సన్ స్క్రీన్ అల్ట్రా మ్యాట్ అంటే నిజంగా మ్యాట్ అంటే మ్యాట్ అనమాట. ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్కి అయితే మాత్రం సెట్ అసలు చాలా బాగుంటుంది.
నేనైతే వాటర్ రెసిస్టెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ప్రాపర్గా స్కిన్లో బ్లెండ్ చేసుకుంటేనే మీకు ఈ సన్ స్క్రీన్, లేకపోతే ఇది వేస్ట్. అయితే అయిపోయింది. నేను ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఇది రీపర్చేస్ చేయకుండా క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూస్ చేస్తున్నాను. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు డైలీ ఎక్స్పోజర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ ఆఫీస్ గోయింగ్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మాత్రం బాగుంటుంది. సెట్ ఎండలో ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇన్ కేస్ మీరు మ్యాట్ ఫినిష్లో కావాలి, లైక్ ఆయిలీగా అస్సలు కనిపించకూడదు అనుకుంటే ఇది సెట్ అనమాట. దీని కన్సిస్టెంట్ చూపించాను, ట్రై చేస్తాను కానీ ఒకటి కుదరలేదు కానీ, బట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం కాస్ట్లీ, అందుకే పెద్దగా ఎవరైనా రికమెండ్ చేయండి అని అంటే ఫస్ట్ మీ బడ్జెట్ ఎంత అని అడిగి దాన్ని బట్టి నేను రికమెండ్ చేస్తాను. సో మీ బడ్జెట్లో లైక్ 200-300 అయితే మాత్రం అది ఖచ్చితంగా జెల్ సన్ స్క్రీన్ ట్రై చేయండి. లేదనుకుంటే మీరు ఇది కొంచెం మంచి కాస్ట్లీగా మీ బడ్జెట్ ఉంటే మాత్రం ఐ హైలీ సజెస్ట్ దిస్. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ అయితే ఈ హైలోనిక్ యాసిడ్ సన్ స్క్రీన్ చాలా అంటే చాలా ట్రెండ్ అయింది కోవిడ్ టైంలోని. సో ఇది ట్రై చేసి నేను దాని తర్వాత మార్చేసి ఇంకో కొత్త సన్ స్క్రీన్ కూడా నేను వెళ్ళిపోయాను. మా చెల్లి మాత్రం దీనికే స్టిక్ ఆన్ అయి ఉంది. ఈ 2 ఫుల్ బాటిల్స్ పాపం ఆర్డర్ చేసుకుంటే నేను తెచ్చి పెట్టుకున్నాను అనమాట. 2 ఫుల్ బాటిల్స్. దీని కన్సిస్టెన్సీ కూడా బాగుంటుంది. మరీ లైక్ ఇది చూసారా మీకు అర్థమైపోయి ఉంటుంది, లైక్ లిక్విడ్ ఫామ్ లా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆయిలీ స్కిన్ టైప్ పీపుల్స్ కి ఇది కూడా సెట్ అనిపిస్తుంది, బాగానే ఉంటుంది. కానీ మరీ లైక్ జెల్ టైప్ లా కాదు, కానీ కొంచెం నాకు తెలిసి కొంచెం ఆయిలీగా కనిపిస్తుంది. కొంచెం టైం లైక్ 3 అవర్స్ లైక్ అయ్యాక లైక్ 3 to 4 అవర్స్ తర్వాత ఇది కొంచెం ఆయిలీగానే ఉంటుంది సన్ స్క్రీన్. కాకపోతే స్కిన్ లోకి చాలా బాగా అబ్జర్వ్ అయిపోతుంది. ఏ సన్ స్క్రీన్ అయినా సరే మీరు ఖచ్చితంగా రీఅప్లై చేయాలి. అట్లీస్ట్ లైక్ 4 అవర్స్కి వన్స్ అయినా మీరు రీఅప్లై చేస్తేనే మీరు ఈ హాట్ వెదర్లోని ఖచ్చితంగా మీ స్కిన్ని మీరు మంచిగా ప్రొడక్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడు ఉన్న సమ్మర్స్ కంటే ఈ సమ్మర్ చాలా హాట్గా ఉంది. సో ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా మీరు సన్ స్క్రీన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ సన్ స్క్రీన్ అయితే హైలోనిక్ యాసిడ్ మనకి మాయిశ్చరైజర్ బేస్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మాయిశ్చరైజర్ స్కిప్ చేసి కూడా ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయొచ్చు. నేను అలాగే యూజ్ చేశాను. అండ్ కొత్త సన్ స్క్రీన్ చాలా ట్రై చేశాక అవి చాలా బాగా నచ్చి ఇంక దానికి నేను మూవ్ ఆన్ అయిపోయాను. బట్ స్టిల్ మా చెల్లి అయితే కొంచెం సెన్సిటివ్ స్కిన్ అనమాట. ఇది దానికి పడింది, సూట్ అయిందని చెప్పేసి ఇదే ఉంచేసుకునింది. సో ఇవి అయితే మాత్రం మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి ఎన్రోల్ అవ్వండి. ఇదైతే బాగానే ఉంటుంది. నైకా పర్పుల్ ఏదైనా సేల్లో మీరు ట్రై చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ 400 మీకు కాస్ట్ పడుతుంది. ఇన్ కేస్ మీకు అలా సేల్లో తీసుకుంటే 250 రూపీస్కి వస్తుంది. ట్రై చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అండ్ ఇంకా డెమాకోలోని మ్యాట్ సన్ స్క్రీన్ కూడా ఉంటుంది. నేను అది జస్ట్ ఇలా మినీ వర్షన్ ఆర్డర్ చేశాను. ఇది కూడా మ్యాట్ ఎలా ఉంటుందంటే అసలు ఏమీ లేవు, ఇవన్నీ అయిపోయినట్టున్నాయి. ఇది కూడా మ్యాటే, కాకపోతే లైక్ మరీ నాకు రిక్వుల్లో లేకపోతే ఈ డెమాకో అనిపిస్తే నాకైతే రిక్వులే నచ్చింది. ఈ డెమాకో మరీ అంత మ్యాట్ అనిపించదు. అల్ట్రా మ్యాట్ అని చెప్పారు కదా, అంత మ్యాట్ ఏం లేదు, నార్మల్గానే అనిపించింది. కాకపోతే కొంచెం బ్లెండింగ్ చేయాలన్నమాట. ఫేస్కి బాగా బ్లెండ్ చేస్తేనే ఈ మ్యాట్ సన్ స్క్రీన్స్ ఏదన్నా సరే. బట్ రెండింటిలోని కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, లైక్ 150-200 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ నాకైతే దీనికంటే ఇదే నచ్చింది. సో రిక్వోలే నేను సజెస్ట్ చేస్తాను. క్రీమ్ బేస్డ్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా హైలోనిక్ యాసిడ్లో మీరు ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ సన్ స్క్రీన్ అనమాట, సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్. ఇది యూజ్ చేశాక నాకు చాలా చేంజెస్ కనిపించాయి. ఎందుకంటే ఇందులో వైటమిన్ సి, సెరమైడ్స్ ఏంటంటే మన స్కిన్ చాలా మాయిశ్చరైజర్గా కనిపిస్తుంది. అండ్ వైటమిన్ సి మనకి గ్లోయింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ 2 సిరమ్స్ యూజ్ చేసినా వచ్చే మనకి సేమ్ ఎఫెక్టే, సేమ్ ఇందులో సన్ స్క్రీన్లో కూడా వస్తుంది. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇందులోనే మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది. నేను మాయిశ్చరైజర్ యూజ్ చేశాక తర్వాత దాన్ని వదిలేసి ఇంక ఓన్లీ సన్ స్క్రీన్స్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఎప్పుడు ఏ సేల్ జరిగినా ఖచ్చితంగా డాక్టర్ షేర్స్లో బై 1 get 1 వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా ఈ సన్ స్క్రీన్స్ అయితే మాత్రం డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. నా స్కిన్లో చాలా చేంజెస్ అయితే కనిపించాయి అనమాట. స్కిన్ చాలా గ్లోయిగా అనిపిస్తుంది. అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత కూడా చాలా షైనీగా గ్లోయిగా ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం క్రీమ్ బేస్డ్ అనమాట, మరీ జెల్ టైప్ అని నేను చెప్పను, కొంచెం ఆయిలీగా ఉంటుంది, మరీ మ్యాట్ ఫినిష్ ఏం కాదు, బట్ ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ హెవీ వైట్ కాస్ట్ అయితే మాత్రం ఉండదు అనమాట, అంత వైట్ కాస్ట్ ఉండదు, చాలా ఫాస్ట్గా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోతుంది, షైనీగా ఉంటుంది ఫేస్, చాలా బాగుంటుంది ఇదైతే మాత్రం. సో నేను ఆల్రెడీ పక్కన క్లిప్పర్స్ అనేవి చూపిస్తాను మీకు ఈజీగా అర్థం అవడానికి. సో ఇదైతే ఈజీగా మీ స్కిన్లోకి ఫాస్ట్గా అయితే అబ్జార్బ్ అయిపోతుంది అనమాట.
సో ఇలా ఫాస్ట్గా మీ స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయి అండ్ కొంచెం షైనీగా వస్తుంది. ఫేస్లోకి ఒక గ్లిటర్ ఎఫెక్ట్ ఇచ్చినట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. చాలా కొంటూ ఉంటాను, ఇంక పడేస్తుంటాను అనమాట. మా చెల్లి ఇంకా అయిపోయినాయి ఎందుకు అలా ఉంచుకోవడం అని చెప్పి పట్టుమని పడేస్తుంటుంది. అలా పడేసాక కొన్ని మిగిల్చిన దాచిన వస్తువులు అనమాట ఇవి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్రాండ్లో నేను చాలానే ట్రై చేశాను. డెడికేటెడ్ ఒక ఫుల్ వీడియో ఉంటుంది, అవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో అవి చూడండి. అండ్ ఇందులోనే నేను కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ కూడా ట్రై చేశాను. ఈ కోజిక్ అండ్ కేసర్ అనమాట, కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఇది నాకు అస్సలు సూట్ కాలేదు. మేబీ ఇందులో ఉన్న యాక్టివ్స్ లైక్ కోజిక్ యాసిడ్ కానీ లేకపోతే కేసర్ కానీ నా స్కిన్ టైప్కి సూట్ అవ్వలేదు అనుకుంటా. సో ఇది అస్సలు చూస్తే మీకు తెలిసిపోతుంది, లైక్ కంప్లీట్గా ఫుల్ ఆన్ లానే ఉన్నది. నేను అంత యూజ్ కూడా చేయలేదు. సో 500 రూపీస్ దీన్ని నేను పోగొట్టేసినట్టు లెక్క. సో ఇదైతే మాత్రం నాకు అస్సలు సూట్ కాలేదు. బట్ నేను మళ్ళీ బ్యాక్ టు ఈ సెరమైడ్ అండ్ వైటమిన్ సి సన్ స్క్రీన్ అనమాట. స్కిన్ అయితే మంచి గ్లోయిగా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో టోటలీ నేనైతే ఇప్పటికి ప్రస్తుతానికి అయితే 5 ఇంకా నా దగ్గర ఇంకా కొత్తవి సీల్ పీసెస్ కూడా చాలానే ఉంటాయి. నేను చాలా యూజ్ చేసి ఎవరికైనా ఇంకా రికమెండ్ చేయాలంటే ఖచ్చితంగా ఇవే రికమెండ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకైతే ఈ సన్ స్క్రీన్. లిటరల్లీ అసలు మామూలుగా యూజ్ చేయలేదు నేనైతే. ఇది ఇంకా పిండి 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 కొన్ని అయితే ఇంకా కట్టింగ్ ఇలా కట్ చేసి కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. అంత బాగుంటుంది ఈ సన్ స్క్రీన్. ట్రస్ట్ మీ, ఎన్ని సన్ స్క్రీన్స్లో మీరు ఏదైనా ఒక సన్ స్క్రీన్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. సీరియస్లీ వర్త్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఒక బాటిల్ అయ్యేసరికి మీకు స్కిన్లోని కొంచెం ఫేస్ మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట. కాకపోతే మీరు డైలీ యూజ్ చేయండి. మీరు ఇన్ కేస్ మీరు అవుట్డోర్స్లో ఉన్నా ఇండోర్స్లో ఉన్నా మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సన్ స్క్రీన్ ట్రై చేయండి. లైక్ సింపుల్గా మీ స్కిన్ కేర్ అనేది పెట్టుకోండి. డెడికేటెడ్గా మార్నింగ్ స్కిన్ కేర్ అండ్ నైట్ స్కిన్ కేర్ పెట్టుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఎవరికైనా ఖచ్చితంగా రికమెండ్ చేయాలంటే డెఫినెట్లీ దీనే రికమెండ్ చేస్తాను. అండ్ దెన్ లాస్ట్ వచ్చేసి డీకాన్స్ట్రక్ట్లోనే జెల్ సన్ స్క్రీన్ ఒకటి, ఇంకొకటి మినరల్ సన్ స్క్రీన్. ఇది టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. ఈ సన్ స్క్రీన్ అయితే మాత్రం నేను అస్సలు ట్రై చేయలేదు. చాలా ఆయిలీగా ఉంటుంది. టింటెడ్ సన్ స్క్రీన్స్ ఏంటి అంటే మనకి సెపరేట్గా ఇఫ్ ఇన్ కేస్ మీ ఫేస్లోని లైక్ డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉండి మీరు ఫౌండేషన్స్ కానీ కన్సిలర్స్ కానీ యూజ్ చేయకుండా టింటెడ్ సన్ స్క్రీన్స్ మీ స్కిన్ టైప్కి యూజ్ చేస్తే బాగుంటాయని చెప్తే నేను టింటెడ్ సన్ స్క్రీన్ కదా ట్రై చేద్దామని చూసాను. ఇది ఫౌండేషన్ BB+ లాగా ఉంటుంది అనమాట. ఐ విల్ షో. అసలు ఇది నేను అసలు వాడలేదు ఈ సన్ స్క్రీన్. బ్రాండ్ న్యూ, నాకు మనీ మొత్తం వేస్ట్ అనిపించింది. ఇది చూడండి అసలు ఎంత ఆయిలీగా ఉంటుంది అంటే ఎంత ఆయిలీగా ఉంటుందో. అసలు దీన్ని ఎంత బ్లెండ్ చేయాలంటే ఇంకా అంత బ్లెండ్ చేయాలి. అసలు ఎంత అంటే అంత వైట్ కాస్ట్ ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. చాలాసేపు బ్లెండ్ చేసినా కూడా ఇది ఆయిలీగా ఉంటుంది. ఇలా ప్యాచీగా ఆయిలీగా వైట్ కాస్ట్ ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది అనమాట. చాలా ఆయిలీగా అనిపిస్తుంది. జుట్టుగా ఉంటుంది, ఒక రేంజ్లో జుట్టుగా ఉంటుంది. సో అందుకే నేను అస్సలు రికమెండ్ చేయను. ఎంత అంటే అంత జుట్టుగా ఉంటుంది. సో టింటెడ్ సన్ స్క్రీన్స్లోని నాకు ఇది నచ్చలేదు, అస్సలు బాగాలేదనమాట. నెక్స్ట్ అయితే ఇది జెల్ సన్ స్క్రీన్, కాకపోతే ఇది మ్యాట్ ఫినిష్లోనే వస్తుంది. ఈ సన్ స్క్రీన్ కూడా బాగుంటుంది. నేను దీన్ని యూజ్ చేశాను. ఇది కూడా లైక్ క్రీమీ బేస్డ్గానే ఉంటుంది. ఇది కొంచెం క్రీమీగానే ఉంటుంది. ఇలా క్రీమ్గానే ఉండి మీ స్కిన్లోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది అనమాట. ఇలా స్కిన్లోకి ఈజీగా అబ్జార్బ్ అయిపోతూ బాగుంటుంది. నాకైతే ఈ సన్ స్క్రీన్ కూడా బాగానే ఉంది. రూపీస్ కాస్ట్ కానీ బట్ బాగుంటుంది ఇది కూడా సన్ స్క్రీన్. నాకు తెలిసి ఇది నేను సన్ స్క్రీన్స్ యూజ్ చేసిన వాటిలో నాకు నచ్చిన సన్ స్క్రీన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా రికమెండ్ చేయాలనుకుంటే ఫస్ట్ రిక్విల్, మీ బడ్జెట్ కానీ బాగున్నట్టయితే. ఇన్ కేస్ రిక్విల్ కాకపోతే లైక్ డాక్టర్ షేడ్స్ సెరమైడ్ అండ్ వైటమిన్ సి. అండ్ దీని తర్వాత నేను కాన్షియస్ కెమిస్ట్లో అని వెరీ బ్రైట్ అని ఉంటుంది. సో దీన్ని రికమెండ్ చేస్తాను. అండ్ దీని తర్వాత అదే కాన్షియస్ కెమిస్ట్లోని సన్ డ్రింక్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను క్రీమ్ బేస్డ్గా ట్రై చేయడానికి చాలా ఇష్టపడుతుంటాను. సింపుల్గా మాయిశ్చరైజర్ స్కిప్ చేసేసి ఓన్లీ సన్ స్క్రీన్ రాయొచ్చు కాబట్టి సో దీన్ని ట్రై చేయమని చెప్తాను. అండ్ నెక్స్ట్ దీని తర్వాత లేదు మీకు కావాలి జెల్ టైప్ ట్రై చేయాలంటే ఇంకా మీ బడ్జెట్లో ఉందని అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది లాస్ట్ ఎందుకు సజెస్ట్ చేస్తానంటే ఇది SPF 30 అనమాట. సో SPF 30 కంటే ఇవి SPF 50 PA++ కాబట్టి ఇవి కొంచెం ప్రొడక్షన్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను అందుకే ఇవి సజెస్ట్ చేస్తాను. హోప్ మీకు ఈ చిన్న రివ్యూ అయితే యూజ్ అయిందని అనుకున్నాను. ఇంకా చాలా రివ్యూస్ అయితే పెండింగ్ ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అయితే మాత్రం చూద్దాం. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్, బై బాయ్.